వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం కొట్టి సత్యనారాయణ కూడా క్షేత్రస్థాయిలో పెంటపాడు మండలంలో పర్యటిస్తున్నారు. ఆయన ముందున్నారు. సార్ చెప్పండి, ఎలా సాగుతుంది ప్రచారం? క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రచారం చాలా ఉత్సాహభరితంగా ఉంది. మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలు ఎదురొచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, ఆయన్నే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తాం అని ఎంతో సంతోషంగా చెప్తున్నారు. ఇది ఇది 7వ ఎలక్షన్ నాకు. మరి అన్ని ఎలక్షన్ల కంటే ఇది భిన్నంగా ప్రజలు ఎదురొచ్చి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చామనే భావనలోకి వచ్చేసారు ఆల్రెడీ. అది మాకు చాలా ఉత్సాహభరితంగా ఉంది. సార్, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మీ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నప్పుడు వారాహి యాత్రల పేరుతో కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డిపై కూడా వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ వెళ్తున్నారు. ఏం చూస్తారంటే అసలు విమర్శలు? అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అతను పర్వర్టెడ్ క్యాండిడేట్. అతనికి ఒక స్థిరత్వం లేదు. ఒక రాజకీయ పార్టీ పెట్టినోడికి ఒక సిద్ధాంతం ఉండాలి. ఆ సిద్ధాంతం ప్రకారం ప్రజల్లోకి ఇది నా సిద్ధాంతం, దీని ప్రకారం నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజలకు మంచి చేస్తానని చెప్పాలి. అతని సిద్ధాంతం అంటూ ఏమి లేదు. అతని సిద్ధాంతం ఏంటంటే 5.5 కోట్ల మందికి న్యాయం చేస్తూ 1,62,00,000 కుటుంబాలకి సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తుంటే ఇతను అక్కసి వెలగొక్కుతున్నాడు. అతను ఏకైక ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దింపేయాలి, ముఖ్యమంత్రిగా ఆయన దింపేయాలి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వనివ్వకుండా అడ్డుపడాలన్నదే అతను ఏకైక ఎజెండా. అది ఏకైక సిద్ధాంతంగా చేస్తున్నాడు. ప్రజలు ఎవరు హర్షించట్లేదు. అందులోకి అతనికి స్థిరత్వం లేదు. ఏ రోజు ఏం మాట్లాడతాడో తెలియదు. అంటే ఏ రోజు స్క్రిప్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఏమొస్తుంది చదవటం తప్ప అతనికంటూ స్వతహాగా ఒక అభిప్రాయం ఉన్నట్టు కానీ ఆ ఉన్న అభిప్రాయం కొనసాగింపుగా మరి దాన్ని కొనసాగింపుగా మళ్ళీ 4 రోజుల తర్వాత మాట్లాడినా 10 రోజుల తర్వాత మాట్లాడినా ముందు మాట్లాడిన దానికి కొనసాగింపు ద్వారా కనపడాలి. అసలు అతను పొంతం లేని సమాధానం చెప్తాడు. అంటే 150 స్థానాలకు సంబంధించి గెలిచే అవకాశం ఉన్నా కానీ నేను త్యాగం చేశాను, నా 21 స్థానాలు ఇప్పుడు 175 స్థానాలకు సమానం అని నమ్ముతారంటారా? ఇప్పుడు కాపు జాతిని తాకట్టు పెట్టేశాడు. కాపులందరికీ తలవంపులు తీసుకొచ్చారు. ఇవాళ 24% ఉన్న కాపు సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు రావాలి? దామాషాల్లో లెక్కేసుకున్నా ఎంతమంది కాపు సామాజిక వర్గం రాజకీయ నాయకులు ఉన్నారు? మరి అటువంటి పరిస్థితుల్లో 21 స్థానానికి ఒప్పేసుకున్నాడంటే అతనికి కావాల్సింది సీట్లు కాదు, అతనికి కావాల్సింది నోట్లు. ఆ నోట్లు ఇచ్చే కొలిది ఇంకా తగ్గించుకుంటాడు. కావాల్సింది 100 కోట్లు అతనికి కావాలి. వాళ్ళకు వ్యక్తిగతంగా అతనికి 100 కోట్లు వస్తే ఇంకా సీట్లు తగ్గించుకోమన్నా తగ్గుతాడు. ఇవాళ తగ్గించడం ఏంటి? 21 సీట్లు ఒప్పుకున్నాడు. దాంట్లో 10 మంది తెలుగుదేశం అభ్యర్థులనే క్యాండిడేట్లుగా నిలబెట్టాడు. అక్కడ ఇవ్వడానికి తెలుగుదేశం టికెట్ ఇవ్వడానికి వీళ్ళని చోట తెలుగుదేశం అభ్యర్థులు తీసుకుని జనసేన టికెట్లు ఇచ్చాడు. దాంట్లోనే కనపడుతుంది ఇతను 11 సీట్లకే పరిమితం అయ్యాడని. అతనికి డబ్బు తప్ప రెండో ఆలోచన లేదు. 100 కోట్లు వస్తే ఎన్ని సీట్లకైనా ఇంకా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఇవాళ అది లోకు కట్టారో లేకపోతే ఈ జనసేనకు సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థులు రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభంజనం కొనసాగుతుంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం సాధించబోతుంది అన్నది వాళ్ళు ముందే గ్రహించినట్టుగా ఈ తాడేపల్లిగూడెంలో పోటీ చేస్తున్న అభ్యర్థి నోటెంట నుంచి ఎవరైతే పార్టీలోకి తీసుకురావాలని ఎవరెవరు ప్రయత్నాలు చేసి వాడికి ఏం చెప్తున్నారంటే మీరు వచ్చేయండి, మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మీ దగ్గరకు వచ్చి మేమేం చేస్తామంటే నీకెందుకు వచ్చాయి, ఏదో రకంగా నన్ను బయటపడేయండి, నేను ఏదో రకంగా దూకేస్తాను, నేను దూకేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుందని, నాకు వ్యక్తిత్వం లేదని, నా నాయకుడు అంటే మా నాయకుడు అంటే నాకు లెక్క లేదని, అవసరమైతే నాయకుడు కాదని చేస్తానని అన్నట్టుగా ఒక భావన పార్టీలోకి తీసుకొచ్చే వాళ్ళు కలిగిస్తున్నారు. అంటే ఈ పార్టీకి నిబద్ధతతో పాటు నాయకుడి మీద విశ్వాసం కూడా కిందున్న పోటీ చేస్తున్న అభ్యర్థులకు లేదంటే పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలి, దానికి సమాధానం చెప్పాలి.
వాళ్ళ అభ్యర్థులు కేకేసి మందలించాలి. వాళ్ళకి క్రమశిక్షణ అంటే ఏంటో నేర్పాలి. అదేమీ లేకుండా నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడితే దానివల్ల ఏంటి ఉపయోగం? కాపు జాతిలోనే అతనికి అందరూ ఈసడించుకుంటున్నారు. వాళ్ళు రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పడిపోతూ ఉంది. అంటే తన జోలికి వస్తే వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ మట్టి కొట్టి కూర్చోబెడతాను ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడి ఏ విధంగా చూస్తారు? నమ్ముతారు అసలు ప్రజలు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు సినిమాలో డైలాగులు చెప్పడం అలవాటు అయిపోయింది. ఏదో ఒక షాట్ కొట్టేస్తే 18 మంది ఇలా పడిపోతాం చూపిస్తున్నారు డైరెక్టర్లో. ఇదన్నా సినిమా అనుకుంటున్నాడా పిచ్చోడు? ఎవరి దగ్గర ఒకటి జోలికి వెళ్ళి చూడమను. పవన్ కళ్యాణ్ షేపులు ఏమైనా ఉంటాయేమో, షేపులు మారిపోతాయి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడితే. ఎందుకు వచ్చింది గౌరవం? ఉన్న గౌరవం పోగొట్టుకుంటాడు. అంటే మొత్తం చంద్రబాబు అంటున్నాడు ఏకంగా జగన్మోహన్ రెడ్డిని దించేయాలని చెప్పని నన్ను బీఫామ్లు ఇచ్చేటప్పుడు కూడా చూస్తున్నారు. ఏమేమి చూస్తారు? అంటే సాధ్యమైందంటారు? అంటే 3 జెండాలు కలిసి వస్తాయి, మీది ఒకే ఒక జెండా. 3 జెండాలు కలిసి వచ్చినా 30 జెండాలు కలిసి వచ్చినా ఈ రాష్ట్ర ప్రజల జెండా ఒకటే ఒక్క జెండా, వైఎస్ఆర్ జెండా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కనపడేది జగన్మోహన్ రెడ్డి మాత్రమే, 30 మంది నాయకులు కాదు. ప్రత్యేకంగా మీ శాఖకి సంబంధించి కూడా ఈరోజు ఎల్లో మీడియా కూడా ఒక కథనం రాసుకొచ్చింది. పూజారులకు సంబంధించి కానీ వీళ్ళు కానీ మీ ప్రభుత్వం శటగోపురం పెట్టిందంటూ కూడా ఆ కథనం రాసింది. ఏమేమి చూస్తారు? మీ హయాంలో పూజారులకి న్యాయం జరగలేదంటారా? అసలు దేవాదాయ వ్యవస్థని నీరుగార్చింది చంద్రబాబు నాయుడు. అర్చక వ్యవస్థకి తిరోధకాలు ఇచ్చినోడు చంద్రబాబు నాయుడు. వంశపారంపర్య అర్చకత్వం అన్నది ముందు నుంచి కొనసాగుతున్న వ్యవస్థ. దానికి గన్ను కొట్టింది చంద్రబాబు నాయుడు. రామోజీరావు గారికి ఇవన్నీ తెలవదేమో, లేకపోతే తెలిసిన అబద్ధాలు ఆడటం అన్నది అలవాటైపోయి పనికి మన రాతలు రాయటానికే అలవాటు పడిపోయి లేనిపోని అన్నీ కూడా ఏదో రకంగా బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవాదాయ శాఖ జోలికి రావద్దని రామోజీరావుకి తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే దేవుడితో ఆడుకోకూడదు. ఇవాళ దేవాదాయ శాఖలో మరి ఇవాళ అర్చకత్వానికి మరి ఏదైతే వంశపారంపర్య అర్చకత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించింది ఎవరు? అర్చకుల జీతాలు 5,000 ఉన్న జీతాలని 10,000 చేసింది ఎవరు? 10,000 జీతాలు తీసుకుంటున్న వాళ్ళకి 15,625 రూపాయలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,621 మందికి మాత్రమే ధూపదీప నైవేద్యాలు ఇస్తే వాళ్ళ 6,000 పైచీలకు ధూపదీప నైవేద్యాలు కొనసాగిస్తూ 4,110 దేవాలయాల్ని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపంలో మరి గుళ్ళన్నీ కూడా అక్కడ ప్రజల కోరికల మేరకు కడతా ఉంటే నేను వాళ్ళందరికీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 4,110 దేవాలయాలు కూడా ధూపదీప నైవేద్యాల నిమిత్తం ప్రతి నెల 5,000 రూపాయలు నేను పంపిస్తాను అక్కడ ఉన్న అర్చకులకి. అది అర్చకులు బ్రాహ్మణులైనా, ఆ ప్రాంతంలో ఉన్న ఉత్సాహవంతులైన వెనకబడిన జాతులైనా, ఎస్టీలైనా, పల్లికారులైనా వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటే వాళ్ళకైనా సరే ఈ ధూపదీప నైవేద్యం నిమిత్తం 5,000 పంపిస్తానని కూడా చెప్పాను. ఇంత పెద్ద ఎత్తున 10,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యం పంపించడం అంటే మాటలు అనుకుంటున్నారా? ఎంత సాహసం కావాలి? ఇవాళ దేవాలయాల గురించి మాట్లాడుతున్నారు. అసలు మీ టైంలో దేవాదాయ శాఖకి సంబంధించి ఏం ఖర్చు పెట్టారు? ఎన్ని గుళ్ళు కట్టారు? ఇవాళ నేను గర్వంగా చెప్తాను, 650 కోట్ల రూపాయలు CGF నిధుల నుంచి ఆలయాల పునరుద్ధరణకు కానీ కొత్త నూతన ఆలయాలని నిర్మించడానికి కానీ CGF ద్వారా నేను డబ్బులు ఇచ్చి శాంక్షన్ చేశాను. 4,110 శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నూతన ఆలయాలు నిర్మాణం చేయడానికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనకదుర్గమ్మ ఆలయం కానీ, శ్రీశైలం కానీ, శ్రీకాళహస్తి కానీ, కాణిపాకం కానీ, ద్వారకా తిరుమల కానీ, అన్నవరం కానీ, సింహాచలం కానీ, మరి శ్రీకూర్మం కానీ, పెద్ద మన ద్రాక్షారామం కానీ, లేకపోతే మన నర్సరాపేట దగ్గర ఉన్న త్రికోటేశ్వర స్వామి కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో 1,700 కోట్ల రూపాయలు పనులు ఇవాళ ఆన్గోయింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని 60 మంది అసిస్టెంట్ ఇంజనీర్ని ఈ మధ్యన రీసెంట్గా అపాయింట్ చేసుకున్నాను. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళు ఒక పారదర్శకంగా 60 మంది అసిస్టెంట్ ఇంజనీర్ని ఏర్పాటు చేసాం.
మరి ఏఈలకి డిఈలకి ప్రమోషన్లు ఇచ్చాను. ఇవాళ మొత్తం దేవాదాయ వ్యవస్థని పునరుద్ధరించి మొత్తం 20 సంవత్సరాలుగా ప్రమోషన్ లేని వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. న్యాయబద్ధంగా చాలా ఎంత యాక్యురేట్గా చేయడం జరిగింది. ఇవన్నీ వీళ్ళకి ఏం కనపడలేదా? దేవాదాయ వ్యవస్థలో మరి 83 సెక్షన్ని అమెండ్మెంట్ చేసి చట్టాన్ని మార్చి దేవాదాయ భూములు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి చేసిన ప్రయత్నం వీళ్ళు గుడ్డికళ్ళకి కనపడతలేదా? అసలు 83 చట్టం మార్చడం అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మీరు గమనించారా? మీరు అటువంటి మంచి పనులు ఏమి మీకు కనపడవా? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఆయన ఆలోచనలతోటి ఇంత పెద్ద ఎత్తున చట్టాన్ని మార్చి దేవాదాయ ఆస్తులను కాపాడడానికి ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకుని ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ మీకు ఏమి కనపడకుండా నోటికొచ్చిన రాతలు చేతికొచ్చిన తప్పుడు రాతలు రాయడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు ఒకసారి వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాస్తే బాగుంటుంది. చూడొచ్చు క్షేత్రస్థాయిలో కూడా మిగిలిన జనసేన టీడీపీ బీజేపీ కానీ ఎన్ని జెండాలతో వచ్చినా కానీ ప్రజల ఎజెండా అంతా కూడా సీఎం ఎజెండా వైపు అని చెప్పని డిప్యూటీ సీఎం స్పష్టం చేస్తాను. మరోవైపు కాపు జాతికి సంబంధించినటువంటి పుట్టిక ఆత్మగౌరవాన్ని కూడా టీడీపీ చంద్రబాబు అది కూడా తాకట్టు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ప్రజలే బుద్ధి చెబుతారని, మరోవైపు ఆలయాలు దేవాదాయ శాఖకు సంబంధించి ఆలయాల విషయంలో కూడా మరోవైపు పురోహితుల విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ చిత్తశుద్ధితో పెద్దపేట వేస్తే ఎల్లో మీడియా విషపురాతలు రాస్తుందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు సాక్షి వెంటపడి నుంచి.